ఏంది మన మీకు దాడికి వచ్చింది గజ్జి. ఇగో వీడి బండి నెంబర్ ట్రేస్ అయింది. కేసర రాణి అనే పేరు మీద ఉన్నది. కేసర రాణి. రాణి మొన్న మన ఆఫీస్ మీదకి 10 మంది వచ్చింది కదా దాడికి అర్ధరాత్రి. ఆ అర్ధరాత్రికి దాడికి వచ్చిన దాంట్లో నిందితుడు వీడు. ఇక ఈ బండి మీదనే అంటే ఇటువంటి ఒక 3-4 బండ్లు వేసుకొని వచ్చింది. ఈ బండి నెంబర్ ట్రేస్ అయింది. బండి నెంబర్ ట్రేస్ అయింది. మరి ఇప్పుడు ఈ బండి నెంబరు, ఆ ఆధారాలు, ఆ సీసీ ఫుటేజ్ అన్నీ తీసుకుపోయి పోలీస్ వారి చేతిలో పెడతాం. చట్టపరంగా వీళ్ళని పట్టుకుంటారా లేదా గిట్లనే విడిచిపెట్టి మా ఆఫీసుల మీదకి దాడిలోకి తోలుతారా? ఇప్పుడు చెప్పాలి. ఈసారి ఎన్హెచ్ఆర్సీకి ఇక డైరెక్ట్. ఇక మేము కూడా ఏమనుకుంటున్నామంటే ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ సంప్రదిస్తాం. ఇప్పటికీ 2 సార్లు నా మీద దాడి జరిగింది. 3వసారి దాడికి వచ్చిన మనుషులను పట్టుకోర్రి, వాళ్ళను ఆ చట్టానికి అప్పగించి జైల్లో వేస్తారా, వాళ్ళకు బుద్ధి చెప్తారా అనేది మీకు వదిలేస్తున్నాం. కానీ మీరేం చేస్తారు? నిందితులను పట్టుకుంటలేరు, వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తలేరు. ఇట్లా స్వేచ్ఛగా దాడులు చేయడానికి స్వేచ్ఛగా ముగ్గురు ఇక్కడ ఈ స్కూటీ మీద కూడా 3 ఉన్నారు. యాక్చువల్గా 2 బండ్లు ఫేక్ నెంబర్లు, ఇది ఒకటి జెన్యున్. 3 బండ్లు వచ్చినాయి. 3 బండ్లలో ఇది ఒకటే జెన్యున్. 2 బండ్లు ఫేక్ నెంబర్లు వేసారు. ఇది దీని మీద ఛానల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి కదా, 2510 రూపాయలు ఉన్నాయి. నిన్న వచ్చిన వాళ్ళ నెంబర్లు అన్నీ దొరికినాయి. ఇక వీళ్ళను మీరు ఏం చేస్తారు? పోలీసు వారు ఫోన్ నెంబర్తో సహా, ఇంటి అడ్రస్తో సహా దొరికినాయి. ఇక మీరు వాళ్ళని పట్టుకుంటారా, శిక్షిస్తారా, శిక్షియరా, లేకపోతే మా మీదకే మళ్ళీ దాడికి తోలుతారా? ఇక మీకే వదిలేస్తున్నా. వేణుగోపాల్ పంజాగుట్టలో మన దాడి జరిగిన కేసులో ఫోన్ ఎత్తట్లేడు ఆయన. ఫోన్ చేయి, మరి ఆయన సంగతి తెలుస్తుంది. ఫోన్ చేయి. ఒకసారి పిఎస్కి వెళ్తేనేమో ఆయన ఏదో వేరే కేసులో పోయిండని అంటారు. కానీ మరి పంజాగుట్ట ఎస్ఐ గారు మా కేసును చూసే ఎస్ఐ గారు ఫోన్ లిఫ్ట్ చేయడు, కేసు ఎక్కడ వరకు దర్యాప్తు చేసిందో చెప్పాడు, విచారణ చేయడు. ఇంతేనా? ఇది నా సెలకి వెళ్ళి చెప్తా. చెప్పు నెంబర్. ట్రూ కార్లా యూనుస్ అని పడుతుంది. పడండి. యూనుస్ ఆఫీస్ అని పడుతుంది. ఎత్తట్లేడు అసలు. పడండి. చెప్పు. ఇది పోలీసుల పనితీరు. ఇది ఫోన్ లిఫ్ట్ చేయరు. సిఐ గారికి ఇస్తాం. ఇప్పుడేమవుతుంది సిఐ గారు కానీ. ఓకే ప్రజలారా, ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి యూ న్యూస్.